99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ఖాసిం రజ్వీ మజ్లిస్ ఏఐఎంఐఎం సృష్టికర్త. పాకిస్తాన్ పారిపోయిన ఆయన స్థాపించిన పార్టీ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతివాడు తెలుసుకోవాల్సిన విషయం. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు, ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ నిజాం అనఫిషియల్ సైన్యం రజాకార్ల పేరుతో చలామణి అయ్యేది. రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పనులు ఉండేవి. పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తితో కోసి గోర్లు ఓడబెరికేవారు. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. భార్యల ముందే భర్తలను నరికి చంపేవారు. భర్తల ఆచూకీ చెప్పకపోతే పిల్ల వాళ్ళను పైకి ఎగరేసి కత్తికి గుచ్చి చంపేవారు. ఆ రోజుల్లో రజాకారులను చూసిన వాళ్ళెవరూ బ్రతికిన దాఖలాలు లేవు. రజాకారుల సైన్యం గుర్రాల మీద ఊళ్ళ వెంట పోతుంటే అంతా భయంగా తలుపులేసుకుని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్ళు. రజాకారులు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవాళ్ళు. రజాకారుల అండతో ఆఖరి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు. నిజాం తరపున రాయబారానికి ఢిల్లీ వెళ్లిన ఖాసిం హైదరాబాద్ను భారత్లో కలపాలని చూస్తే ఇక్కడి ఉన్న 1 కోటి మంది ప్రజలను ఊచకోత కోస్తామని బెదిరించాడు. నీకు 2 భార్యలు 6 పిల్లలు మాత్రమే ఉన్నారు, కానీ మీ నిజాంకు 10ల సంఖ్యలో భార్యలు 100ల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వారందరూ భద్రంగా ఉండాలని మా కోరికని రివర్స్ పంచ్తో పటేల్ ఖాసింని హెచ్చరించాడు. 1948 సెప్టెంబర్ 13 వరకు రజాకార్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం భరించక తప్పలేదు. భారత ప్రభుత్వానికి సహకరిస్తే నిట్ట నిలువునా ప్రాణాలు తీస్తామని రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజల్ని బెదిరించారు. దాదాపుగా 32,000 మంది స్థానికులు సికింద్రాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో ప్రాణభయంతో తలదాచుకున్నారు. ఆఖరి నిజాం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తర్వాత రజాకార్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్కి పారిపోయారు. ఇక్కడే మిగిలిపోయిన వాళ్ళు మాత్రం గెడ్డాలు తీసేసి మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దొరికిన రజాకార్లను భారత సైన్యం చంపివేసింది. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.